హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం వచ్చేసి బడ్జెటరీ కంట్రోల్ సిస్టమ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. అందులో అప్ టు 8 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 9th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ రిక్వైర్డ్? యో 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 రిక్వైర్డ్ ఎక్కడో అయ్యా. రిక్వైర్డ్ ఎవాల్యుయేట్ ద strategy adopted by Wings International in becoming a no frills airlines. సో స్ట్రాటజీని చెప్పాలి, ఒక స్ట్రాటజీని చెప్పండి. తర్వాత ఐడెంటిఫై ద స్ట్రాటజీ అడాప్టెడ్ బై వింగ్ ఇంటర్నేషనల్ ఫర్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. సో ఒక ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఉందంట, ఆ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్కి ఒక స్ట్రాటజీని చెప్పాలంట. ఓకే, నెక్స్ట్ ద ఎంటైర్ స్ట్రాటజీ ఆఫ్ వింగ్స్ ఇంటర్నేషనల్ అడాప్టెడ్ బై ఫర్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ డిపెండ్స్ అపాన్. సో మనకి స్ట్రాటజీలో ఏం స్ట్రాటజీస్ ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 స్ట్రాటజీస్ ఉంటాయి. 3 స్ట్రాటజీస్. ఒకటి కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, ఒకటి డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ, ఇంకోటి ఫోకస్ స్ట్రాటజీ. సో 3 స్ట్రాటజీలు ఉంటాయి. దాని ప్రకారంగా వింగ్స్ ఏదో అడాప్ట్ చేసుకొని ఒకటి చెప్పాలి. తర్వాత ఒక ప్రపోజల్ స్కీమ్ ఉందంట, ఆ ప్రపోజల్ స్కీమ్కి ఏ స్ట్రాటజీ పెడితే బాగుంటుంది అనేది చెప్పాలి. నెక్స్ట్ ఎంటైర్ స్ట్రాటజీ ఆఫ్ వింగ్స్ ఇంటర్నేషనల్ ఫర్ ద ప్రపోజల్ ప్రాజెక్ట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అబౌట్ ద control reporting mechanism that can be enable Wings International to take preventive measures to avoid errors in its strategy. Next, in its previous venture, it took 5 years from Wings International to decide to exit the no-frill airlines operations. To avoid a delay in taking such decisions, recommend guidelines to the management to put in place a control reporting mechanism that can enable Wings International to correct its errors and make changes in its operations in more timely manner. సో ప్రీవియస్ వెంచర్కి సంబంధించి డెసిషన్స్ ఏమేమి వచ్చినాయి వాటి గురించి డిస్కషన్ చేయాలి. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మొత్తం క్వశ్చన్లోకి వస్తే, సో ఏం చెప్తున్నాం క్వశ్చన్? కేస్ స్టడీ 9th one. వింగ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది కంపెనీ. ఇది ఒక మేజర్ ఎయిర్లైన్ ఆపరేటింగ్ కంపెనీ. ఇది బిగ్గెస్ట్ ఎయిర్లైన్ ఆపరేటింగ్ కంపెనీ మొత్తం డొమెస్టిక్ ఎయిర్లైన్ సెగ్మెంట్లో చూసుకుంటే. ఇది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ సెగ్మెంట్లో, ఎక్సెప్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, అంటే లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ చూసుకుంటే హ్యాజ్ అవుట్లైన్ వింగ్ ఇంటర్నేషనల్ హ్యాజ్ బీయింగ్ ఆపరేటింగ్ లాస్ట్ 3 decades ఏ సెగ్మెంట్ దట్ క్యాటర్స్ ప్రైమరీ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ ట్రావెల్స్. సో ప్రైమరీ అండ్ ప్రీమియం సెగ్మెంట్ ట్రావెల్స్ని రన్ చేస్తుంది అండ్ ఇట్స్ ఇంటర్నేషనల్ రూట్స్ అండ్ సర్టెన్ లాంగ్ డిస్టెన్స్ ఎట్ బిజీ డొమెస్టిక్ రూట్స్. సో డొమెస్టిక్ రూట్స్ అనేది బిజీగా ఉన్నాయి. ద ఎయిర్లైన్స్ ఆఫర్స్ ఫుల్ సర్వీస్ ఆన్ బోర్డ్ అండ్ ద టికెట్ ప్రైస్ ఇన్క్లూడ్స్ ఆన్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్యాగేజ్ బిట్వీన్ flights and more leg room options to upgrade from economy to business class seats, meals, beverages, etc. Baggage allowance is liberal, with each flyer being allowed to checked in bag and cabin baggages. సో ఇదేమేమి అలో చేస్తుంది అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అంటే క్లాస్ సీట్స్ని, మీల్స్ని, బెవరేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. బెవరేజ్ అలవెన్సెస్లో 2 చెక్డ్ బ్యాగ్స్ అండ్ క్యాబిన్ బ్యాగేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ట్యాగ్ లైన్ హీ దట్ అడ్వర్టైజింగ్ గోస్ గ్రాబ్ యువర్ బ్యాగ్ దే ఫ్లై ఫ్రీ. సో వాళ్ళు ట్యాగ్ నేమ్ పెట్టుకున్నారు, మీ యొక్క బ్యాగ్స్ని గ్రాబ్ చేయండి అండ్ ఫ్లై చేయండి ఫ్రీగా. ఇన్ ద డొమెస్టిక్ సెగ్మెంట్ ద ఎయిర్లైన్స్ ఆపరేటర్స్ అక్రాస్ మేజర్ మెట్రో సిటీస్ అండ్ సర్టెన్ అదర్ 2-tier cities. International flights operates only for these major metro cities. Indian aviation industry has been growing exponential in the recent years due to thriving economy. Consequently, there have been many new entrants in the domestic segment offering low-cost fares to customers. These airlines have been offering tickets at huge discounts. So, ఈ టికెట్స్ అంతా హ్యూజ్ డిస్కౌంట్స్కి అమ్ముతున్నారు. దే ఆర్ అట్రాక్టింగ్ ఏ సైజబుల్ చింక్ ఆఫ్ కస్టమర్స్ అవే ఫ్రమ్ వింగ్స్ ఇంటర్నేషనల్. టు కౌంటర్ దిస్ అండ్ మెయింటైన్ ఇట్స్ మార్కెట్ షేర్, వింగ్స్ ఇంటర్నేషనల్ ఆల్సో ఫాలోడ్ సూట్స్. ఒక 5 years చూసుకుంటే టికెట్స్ ఆన్ వేరియస్ డొమెస్టిక్ రూట్స్ వర్ ఆఫర్డ్ అట్ లో కాంపిటేటివ్ ప్రైజెస్. అట్ ద సేమ్ time low fares can be offered only it is profitable to do so. Therefore certain cost management measures were undertaken. Wings International converted to no frill airlines on the most domestic routes. Now a ticket covered only on the cost of seat and 1 checked bag and 1 cabin bag. So ఇప్పుడు ప్రపోజ్ చేసినది ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఓన్లీ ఒక చెక్డ్ బ్యాగేజ్ని, ఒక క్యాబిన్ బ్యాగేజ్ని
కవర్ చేస్తుంది టికెట్ కొత్తది. ఇది ప్రపోజల్కి సంబంధించి. గోయింగ్ ఫర్దర్, బ్యాగేజ్ అలవెన్స్ వాజ్ రెడ్యూస్డ్ to customize on space and fuel requirement. To avail any other facility, the flyer wanted hard to purchase extra. Another measure taken was to offer last minute deal of tickets at heavy discounts if the flight is not fully occupied. సో ఫ్లైట్ అనేది ఫుల్లీ ఆక్యుపైడ్ కానప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హెవీ టికెట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు లాస్ట్ మినిట్స్లో. వేకెంట్ సీట్స్ ఆర్ పెరిషబుల్, therefore instead of letting them go empty, the flight can be filled at cheaper rates. సో ఫస్ట్ ఏమో హ్యూజ్ అమౌంట్ని పెట్టి కాస్ట్ని ఛార్జ్ చేసి తీసుకొని లాస్ట్ ఏమన్నా సీట్స్ ఖాళీ ఉంటే ఆ సీట్ని చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నారు. The yield management methods based on capacity utilization was expected to increase market share and subsequently the airline's revenue. Ticket could be booked online using the internet rather than through cricket kiosks maintained by the airlines at various locations in selected cities. In order to quickly respond to competitors' move, the pricing and marketing staff were given sufficient autonomy to make this price war work. Therefore, in many situations, decision could be taken even without prior to approval of the top management. So, prior approval, top management యొక్క prior approval లేకుండానే కొన్ని డెసిషన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్, మీన్ వైల్ యాడింగ్ ద స్టిఫ్ కంపిటీషన్, ఫ్యూయల్ ప్రైస్ హ్యావ్ బీన్ సోరింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, స్టాఫ్ కాంపెన్సేషన్ అండ్ అదర్ ఓవర్ హెడ్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్. సో లాస్ట్ నుంచి చూసుకుంటే ఎయిర్క్రాఫ్ట్ యొక్క మెయింటెనెన్స్, స్టాఫ్ కాంపెన్సేషన్, అదర్ ఓవర్ హెడ్స్ ఇవన్నీ ఇంక్రీజింగ్ అవుతున్నవి. ల్యాండింగ్ ఫీ ఇన్ మేజర్ ఎయిర్పోర్ట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ మ్యానోఫోల్డ్ డ్యూ టు congestion and limited slots on account of multiple airlines operators vying for limited slots. Given this scenario, after 5 years of operation, the management at Wings International found they have not able to generate sufficient profits of many domestic routes. సో ఒక 5 years ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకుంటుంటే మేనేజ్మెంట్ అనేది సఫిషియంట్ ప్రాఫిట్స్ అనేది రీచ్ కాకుండా ఇక్కడ డొమెస్టిక్ రూట్స్తో చూసుకుంటే ఏ ప్రైస్ డిస్కౌంట్స్ బై ద కంపిటీటర్ హ్యాడ్ టు బి మ్యాచ్డ్ విత్ సిమిలర్ ప్రైస్ డిస్కౌంట్ బై వింగ్స్ లిమిటెడ్ అండ్ వైస్ వర్సా. ఆఫరింగ్ లాస్ట్ మినిట్ డీల్స్ టు ఫిల్ అప్ కెపాసిటీ డిడ్ నాట్ జనరేట్ అడిషనల్ రెవెన్యూ. లాస్ట్ అంటే మనం చెప్పినాము ఇది లాస్ట్ కొన్ని సీట్ని ఫిల్అప్ చేసుకుని కాస్ట్ తక్కువకి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పినాం కదా, అట్లా ప్రొవైడ్ చేయడం వల్ల అవన్నీ ఏమి రెవెన్యూని జనరేట్ చేయడం లేదు. ద వాల్యూమ్ ఆఫ్ లాస్ట్ మినిట్స్ ఫ్లైయర్స్ వాజ్ లో. సో లాస్ట్ మినిట్ ఫ్లైయర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ లో ఉన్నారు. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ మోస్ట్ ఫ్లైయర్స్ బుకింగ్ అట్ ద లాస్ట్ మినిట్ వర్ ఎనీవే ప్రైస్ ఈస్ ఇండిఫరెంట్. హ్యాడ్ ద డీల్ not be offered, the flyer would have been willing to pay more money anyway to use the airlines. Therefore, neither did this deal generate extra customers nor extra revenues. ఈ వీళ్ళ వల్ల కొత్త రెవెన్యూ ఏం రాకుంది, కొత్త కస్టమర్స్ ఏమి రాకున్నారు. నెక్స్ట్, వింగ్స్ ఇంటర్నేషనల్ హ్యాస్ ఆల్వేస్ బీన్ perceived to cater the premium segment traveler. Therefore, participating in this price war had been contrary to its image of premium quality airline. This left a section of customers confused about the product offering. Therefore, the management of Wings International decided to discontinue its discounting pricing strategy and exit the low-cost airlines business. The tickets are now being offered as usual full service rates. This strategy is proposed to be followed for both current and prospective project and operations. Next, the government has been formulating policies that are aimed at changing the landscape of aviation sector. Airports are being built in smaller cities and towns that until date did not have one. This will improve connectivity within the country. It will increase air traffic as the public now have as an alternative means to travel other than road and rail transport. Instead of flying between two small airports directly, Wings International proposed to develop model where flyers are small towns are connected to one major metro cities. సో ఇప్పుడు ఏమనుకుంటుంది, చిన్న చిన్న సిటీ దగ్గర ఆపకుండా ఒక మేజర్ హబ్ దగ్గర ఆపాలి అని అనుకుంటుంది. ఫర్ వింగ్ ఇంటర్నేషనల్, ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ విల్ బి లోయర్ హ్యాస్ కంపేర్ టు ఫ్లయింగ్ పాయింట్ టు పాయింట్ బిట్వీన్ ద టూ స్మాల్ ఎయిర్పోర్ట్స్. ఫర్ ద ప్యాసింజర్స్, బెటర్ కనెక్టివిటీ అండ్ మోర్ route options will be available. For example, a flyer from a smaller city wanting to go to destination abroad can now reach the nearest hub by flying with Wings. From the hub, Wings International can fly the passenger further to the desired destination abroad in its international fleet. From the flyer, this is the better alternative
as compared to reaching the hub by say road transport. By Wings International, the proposition broaden its customer base. To this effect, Wings International is already scouting the market for smaller aircraft that can operate more economically on the hub spoke route. Also, it is in talk with for partnership with other airlines, hotels, car rentals in order to offer attractive holiday packages to customers. So, ఇవి వేరే వేరే వాటిని ప్రొవైడ్ చేసుకుంటా వీటికి అట్రాక్టివ్ హాలిడే ప్యాకేజ్ని ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ యొక్క కస్టమర్కి. సిన్స్ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఎయిర్లైన్స్ డు నాట్ హ్యావ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ టు అచీవ్ ద హబ్ స్పోక్ మోడల్ ఆర్ అబిలిటీ టు ఆఫర్ హాలిడే వేక్స్. సో వేరేవేవి హాలిడే ప్యాకేజెస్ ఏమీ ప్రొవైడ్ చేయలేవు. వింగ్స్ ఇంటర్నేషనల్ ఐడెంటిఫై దిస్ ఈజ్ యూనిక్ ప్రపోజిషన్. సో యూనిక్ ప్రపోజిషన్ అంటే మన కాస్ట్ స్ట్రాటజీలో యూనిక్ ఎవరికి ఉంటుంది, డిఫరెన్షియేషన్ స్ట్రాటజీలో ఉంటుంది. దట్ కెన్ ఆఫర్ అంటే మనకి పైన ఏం చెప్పిన తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నారంటే ప్రైస్ సెన్సిటివ్ అంటే కాస్ట్ లీడర్షిప్ ఉంటుంది. దిస్ టైమ్ ఈజ్ ప్రపోజ్ ట్యాగ్ లైన్ ఫర్ ఇట్స్ అడ్వర్టైజ్మెంట్ వుడ్ బి వింగ్స్ టు ఫ్లై ఎనీవేర్ ఎనీ టైమ్. ఇంతకుముందు గ్రాబ్ యువర్ బ్యాగ్స్ ఫ్రీ టు ఫ్లై ఏదో ప్రొవైడ్ చేసినారు అంటే ప్రైస్ ఇన్సిటెంట్ కాస్ట్ లీడర్షిప్ని వాడినారు అక్కడ. ఇక్కడ ఏమంటున్నారు వింగ్స్ టు ఫ్లై ఎనీవేర్ ఎనీ టైమ్ మీన్స్ ఎక్కడి నుంచి ఎక్కడైనా ఫ్లై కాండి. అండ్ ఇక్కడ యూనిక్ ప్రొఫెషన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే డిఫరెన్షియేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. వింగ్స్ ఇంటర్నేషనల్ ప్రపోజ్ టు ఇంక్రీజ్ ద టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఫర్ బెటర్ కెపాసిటీ యూటిలైజేషన్. టికెట్స్ బుకింగ్ ఈజ్ స్టిల్ ఆఫర్డ్ ఓవర్ ద ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ద పాస్ట్ కస్టమర్ లైక్ దిస్ ఆప్షన్ డ్యూ టు కన్విన్స్ ఇట్స్ ఆఫర్డ్ డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్ లైన్స్ అవైలబుల్ 24/7 to resolve issues is proposed. The management of Wings International wants to have seamless implementation of this project. This could be game changer for the company that will help it consolidate its position in the aviation industry. Therefore, a meeting have been called to discuss critical reporting that need to be in place that ensures successful launch. First, ఏం స్ట్రాటజీని వాళ్ళు పెట్టుకున్నారు, ఏం స్ట్రాటజీ ప్రపోజ్ దానికి ఉంది, ఏవేవి మాట్లాడాలి, 5 ఇయర్స్కి సంబంధించి ఏమేమి ఉందనేది ఫస్ట్ చెప్పమన్నారు. సో ఫస్ట్ ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది ఫస్ట్ కొద్దాం. మొత్తం కాస్ట్ గురించి ఫోకస్ చేసింది. ఫస్ట్ దాంట్లో చూసింది కాస్ట్ ప్రైస్ సెన్సిటివ్ గురించి మాట్లాడింది అంటే కాస్ట్ లీడర్షిప్లో ఉన్నట్లు. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమేమి చెప్పినా వాటి గురించి డిస్కషన్ చేద్దాము. వింగ్ ఇంటర్నేషనల్ ఈజ్ ఏ ప్రీమియం సెగ్మెంట్ ఎయిర్లైన్ ఛార్జింగ్ ఫుల్ సర్వీస్ రేట్స్ ఫర్ ఇట్స్ టికెట్. సో ఇది ప్రీమియం సెగ్మెంట్ ఎయిర్లైన్ ఫుల్ సర్వీస్ రేట్ని మొత్తం టికెట్లో తీసుకుంటున్నాము. హవెవర్ డ్యూ టు ఇంటెన్స్ కాంపిటీషన్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్, సో డొమెస్టిక్ మార్కెట్లో కాంపిటీషన్ రావడం వల్ల ఇట్ అడాప్టెడ్ లో కాస్ట్ అడ్వాంటేజ్ స్ట్రాటజీ ఆర్ కాస్ట్ లీడర్షిప్ వాజ్ అచీవ్డ్ త్రూ ఫాలోయింగ్ మెథడ్స్. ఈ ఫాలోయింగ్ మెథడ్స్ని యూజ్ చేసి మనం ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ బికమింగ్ నో ఫ్రిల్ ఎయిర్లైన్స్ వేర్ ద టికెట్ ఇన్క్లూడ్స్ ఓన్లీ సీట్ అండ్ వన్ ఈచ్ క్యాబిన్ checked in baggage, all other facilities had to be purchased extra. సో లో కాస్ట్ స్ట్రాటజీని ప్రొవైడ్ చేసి ఎట్లా లో కాస్ట్ స్ట్రాటజీకు ఎట్లా ఉంటుంది అది నో ఫ్రిల్ ఎయిర్లైన్స్ అంటే టికెట్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తుంది, ఓన్లీ ఒక సీట్ని, ఒక క్యాబిన్ని, ఒక బ్యాగేజ్కి సంబంధించి ప్రొవైడ్ చేసింది. రిమైనింగ్ అన్ని మళ్ళీ పర్చేజ్ చేసుకోవాలి. బ్యాగేజ్ అలవెన్స్ రెడ్యూసర్ టు ఎకానమీస్ ఆఫ్ స్పేస్ విత్ ఇన్ ద ఫ్లైట్ అండ్ సేవ్ ఫ్యూయల్ కాస్ట్. బ్యాగేజ్కి అంటే మళ్ళీ బ్యాగేజ్కి ఎక్కువ కాస్ట్ చేస్తే క్యారీ తక్కువ చేస్తారు. బ్యాగేజ్ని క్యారీ తక్కువ చేస్తే మనకి వెయిట్ అనేది తగ్గితే ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఫెసిలిటేటెడ్ సో దట్ ద నెంబర్ ఆఫ్ టికెట్ కిసోకో మెయింటైన్డ్ బై ఎయిర్లైన్స్ వర్ రెడ్యూస్డ్. ఆన్లైన్ బుక్ టికెట్లో నెంబర్ ఆఫ్ టికెట్స్ ఏవైతే కిషోక్ మెయింటైన్ చేస్తుందో ఎయిర్లైన్స్ వర్ రెడ్యూస్డ్ అంటే ఒక మిడిల్ పర్సన్ని యూజ్ చేయడం వల్ల ఈ వీళ్ళు మెయింటైన్ చేసేది తక్కువ అవుతుంది ఏదైతే మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేసామో దానివల్ల. నెక్స్ట్ దీని ఏమంటామంటే కాస్ట్ లీడర్షిప్ ఆఫర్డ్ అని ఎందుకంటున్నాము, లో కాస్ట్ ఫేర్స్లో రన్ అవుతుంది కాబట్టి. సో లో కాస్ట్ ఫేర్తో రన్ అవుతుంది కాబట్టి దీన్ని కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ అంటాము. టు ద కస్టమర్ దట్ వాజ్ జనరేటెడ్ త్రూ ఎట్లా హ్యూజ్ డిస్కౌంట్స్ ఆన్ టికెట్ ప్రైస్లో హ్యూజ్ డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈల్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ టికెట్ ప్రైస్ బేస్డ్ ఆన్ కెపాసిటీ యూటిలైజేషన్ ఆఫ్ ఫ్లైట్. దీనికి టికెట్ ప్రైస్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, కెపాసిటీ మేనేజ్మెంట్ చేసిన దాన్ని కెపాసిటీని బేస్ చేసుకొని ఈల్డ్ని మేనేజ్మెంట్ చేస్తుంది. ఆల్సో డ్యూ టు ఇట్స్ లాంగ్ స్టాండింగ్ ఇమేజ్ హ్యాజ్ ప్రీమియం ఎయిర్లైన్ ద ట్రాన్స్ఫర్మేషన్ టు నో ఫ్రిల్ ఎయిర్లైన్స్ కుడ్ హ్యావ్ కాజ్డ్ కన్ఫ్యూజన్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆఫరింగ్ ఇన్ ద మైండ్స్ of discerning traveler who expects higher service quality. This could have eroded
ది కస్టమర్ బేస్ ఇన్ దిస్ సెగ్మెంట్. అంటే మొత్తం ఫస్ట్ మనం ఏం చెప్పినాము, ఇది కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీని తీసుకుంటుంది. ఎందుకు? లో కాస్ట్ అడ్వాంటేజెస్ని తీసుకుంది. లో కాస్ట్ అడ్వాంటేజెస్ ఎందుకు? క్యాబిన్స్ని ఎట్లా యూజ్ చేస్తే దాని పక్కన అంటే ఎక్స్ట్రా క్యాబిన్స్కి అయితే ఎక్స్ట్రా ఖర్చుని, ఎక్స్ట్రా క్యాబిన్స్ మళ్ళీ ఖర్చు అవుతామని తక్కువ క్యారీ చేస్తారు. తక్కువ క్యారీ చేసుకోవడం వల్ల మనకి కాస్ట్ తగ్గుతుంది. ఇట్లా అన్నీ ఆలోచించి అండ్ ఎక్కువ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయడం టికెట్ ప్రైస్ పైన, తర్వాత ఓన్లీ యూటిలైజ్ చేసుకుంటేనే కాస్ట్ వేయడం, ఇవన్నీ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీస్. ఆల్సో డ్యూ టు లాంగ్ స్టాండింగ్ ఇమేజ్ యాజ్ ఏ ప్రీమియం ఎయిర్లైన్. అంటే ఇంతకుముందు ప్రీమియం కలెక్ట్ చేస్తారు, ప్రీమియం ఎయిర్లైన్స్ అని దానికి పేరు వచ్చినప్పటికీ ఇప్పుడు కుడ్ హ్యావ్ కాజ్డ్ కన్ఫ్యూజన్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆఫరింగ్ ఇన్ ద మైండ్ ఆఫ్ డిసర్నింగ్ ట్రావెలర్. సో ట్రావెలర్ ఫస్ట్ ఫీల్ అయింటారు ఇది ప్రీమియం ఎక్కువ ఛార్జెస్, అది ఎక్కువ ఛార్జెస్ అనే వాళ్ళకంతా కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తారు. వీ ఎక్స్పెక్ట్స్ హయ్యర్ సర్వీస్ క్వాలిటీ. దిస్ కుడ్ హ్యావ్ ఎరోడెడ్ ద కస్టమర్ బేస్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఫస్ట్, ద లో కాస్ట్ స్ట్రాటజీ డిడ్ నాట్ వర్క్ డ్యూ టు ఫాలోయింగ్ స్ట్రాటజీ. లో కాస్ట్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కాదు. ఎందుకు అంటే ఫస్ట్ ఒకటి కాంపిటీటర్ దగ్గర ప్రైస్ వార్ జరుగుతుందని చెప్పినాము. సో ప్రైస్ వార్ ఫ్రమ్ కాంపిటీటర్స్ రెడ్యూస్ ద టికెట్ ప్రైస్ టు లెవెల్స్ దట్ వర్ అన్వియబుల్ టు వింగ్స్ ఇంటర్నేషనల్. సో ప్రైస్ అనేది చాలా తగ్గించినప్పటికీ ప్రైస్ వార్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఇన్ మిడిల్ దట్ వర్ రెడ్యూస్ టికెట్ ప్రైస్ టు లెవెల్స్ that were unviable to Wings International. Next, variable prices to fill up flight capacity worked against the airlines, since it was found that these flyers, due to their immediate need, may have willing paid higher prices. So variable prices ఎట్లుంటావో ఫ్లైట్ కెపాసిటీ వర్క్ అయ్యేదానికి, ఫిల్అప్ చేసేదానికి మొత్తం ఫ్లైయర్స్ అనేది ఇమ్మీడియట్ నీడ్ ఏముంది, హయ్యర్ పేడ్ ప్రైజెస్ ఏమున్నాయి, విల్లింగ్ పేడ్ హయ్యర్ ప్రైజెస్ for the ticket than what was offered as part of the deal. These flyers were price indifferent. Price should have been used to Wings International advantage and not against it. So full flight capacity ni base cheskoni untadi variable price chusukunte. Next, cost of operations. Cost of operations including cost of operations lo eve unnavi, fuel price, aircraft maintenance, staff compensation, overheads such as landing fees, and has been rising in the recent year. Due to above reasons, Wings International venture has a low cost airlines become unviable. So low cost airlines ని మనం ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? ఇవన్నీ కాస్టెస్ అనేది మనకేమి తగ్గవు, మనం తక్కువ ప్రొవైడ్ చేస్తున్నామని మనకి తక్కువ ఎవరు ప్రొవైడ్ చెయ్యరు. దీనివల్ల లో కాస్ట్ స్ట్రాటజీ అనేది మంచిది కాదు. ఫస్ట్ దానికి ప్రైస్ కాంపిటీషన్, తర్వాత హయ్యర్ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది టికెట్కి ఎవరైతే ఆఫర్ చేస్తున్నామో డీల్ మాట్లాడుకున్న దానికి. నెక్స్ట్ మనం తక్కువ చేయాలనుకున్నా మనకు అయ్యే ఖర్చులు తక్కువ కావు. అయ్యే ఖర్చులు ఏదాని మీద ఏదైనా ఉంటాయని చెప్పినాము, ఏది ఎయిర్ క్రాఫ్ట్, ఫ్యూయల్ ప్రైస్, స్టాఫ్ కాంపెన్సేషన్, ఓవర్ హెడ్స్ అట్లా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, Wings International plans to foray into offering its service to flyers for small cities. Smaller cities ki provide చేయాలనుకుంటుంది. సో దిస్ టైమ్ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ డిఫరెంటియేషన్ అడ్వాంటేజెస్ స్ట్రాటజీ. సో ప్రపోజ్డ్ ఏముంది, ఎగ్జిస్టింగ్ ఏమో కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీలో ఉన్నారు. ఆ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీని రన్ చేయలేము కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినాము. నౌ వింగ్స్ వాళ్ళు డిఫరెన్షియేషన్ స్ట్రాటజీకి పోవాలనుకున్నారు. డిఫరెన్షియేషన్ స్ట్రాటజీలో ఏమి, మార్కెటింగ్ ఇన్ ఫాలోయింగ్ వేస్ హ్యాస్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటీటర్స్. దట్ ఈస్ ఆఫరింగ్ ఫుల్ సర్వీస్ ప్రైస్ వేర్ హై క్వాలిటీ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తాం, ఫుల్ సర్వీసెస్ price where high quality of facilities are provided to the traveler. Facilities offered ranging from on-flight meals and entertainment, better seating options, liberal baggage allowance and transfer facility etc. differentiate Wings Airlines from its low cost no frill competitors. సో వేరే కాంపిటీటర్తో తీసుకుంటే అదే ప్రైస్కి మనం కొన్ని సర్వీసెస్ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము అనేది ఇక్కడ చెప్తాము. అంటే హై క్వాలిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. హై క్వాలిటీ ప్రొవైడ్ చేసేది ఏమి, మీల్స్ని ప్రొవైడ్ చేయడము, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము, మన వాళ్ళని బెటర్ సీటింగ్ కెపాసిటీని ప్రొవైడ్ చేస్తున్నాము, అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్, అబిలిటీ టు ఆఫర్ మోర్ కనెక్టివిటీ టు ఫ్లైయర్స్ యాజ్ కంపేర్ టు అదర్ ఎయిర్లైన్స్ యూజింగ్ ఇట్స్ యూనిక్ హబ్ స్పోక్. సో మోర్ కనెక్టివిటీ ఫ్లైయర్స్ని అబిలిటీ చేసుకోవచ్చు. వింగ్స్ టు ఫ్లై ఎనీవేర్ ఎనీ టైమ్ అనే క్యాప్షన్ని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇట్ క్యాచ్ లైన్ టు ప్రజెంట్ దిస్ కాన్సెప్ట్ టు పొటెన్షియల్ కస్టమర్స్. పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరు అనే అంటే ఎవరెవరైతే ఎక్కడైతే లాంగ్ పోవాలనుకుంటున్నారో, ఎక్కడ పడితే అక్కడ పోవాలనుకుంటున్నారో, ఏ టైం పడితే ఆ టైం పోవాలనుకుంటున్నారో వాళ్ళంతా దీనికి అట్రాక్ట్ అయిపోతారు. అబిలిటీ టు మోర్ కనెక్టివిటీ టు ఫ్లైయర్స్, ఎవరైతే ఫ్లైయర్స్ ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్, అబిలిటీ టు ఆఫర్ వెకేషన్ ప్యాకేజెస్
due to strategic tie-ups with other airlines and hospitality providers like hotels, car rentals, etc. So వెకేషన్ ప్యాకేజెస్, మనం కొన్ని వెకేషన్ ప్యాకేజెస్ని ఆఫర్ చేస్తున్నామని చెప్పినాము. ఆ వెకేషన్ ఆఫర్ చేసేటప్పుడు మనం కొంతమందితో టైఅప్ కావాలి. స్ట్రాటజీతో టైఅప్ అయితే అంటే ఆ హాస్పిటల్స్, హోటల్, కార్ రెంట్ మనం ఇక్కడ నుంచి పంపకుండా అక్కడ ఉన్న వాళ్ళతోనే ప్రొవైడ్ చేపిస్తే మనం బెనిఫిట్ ఉంటాము. నెక్స్ట్ అవన్నీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ అంటే వేరే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుపోతారు అంతే. మనం అక్కడ తీసుకుపోయిన తర్వాత హోటల్ సర్వీసు, కార్ ఫెసిలిటీ, రెంటల్ సర్వీస్ అవి కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాము. నెక్స్ట్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ కెన్ ఆల్సో బి మేడ్ బిట్వీన్ రోడ్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్స్. ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ రిలేటివ్ ఫెసిలిటీస్ ఆఫర్డ్ అండ్ బెటర్ కనెక్టివిటీ ఇఫ్ నాట్ బేస్డ్ ఆన్ ద రిలేటివ్ కాస్ట్ టు ట్రావెల్. సో రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఆర్ రైల్ ట్రాన్స్పోర్ట్లో కూడా మనం డిఫరెన్షియేషన్ని ప్రొవైడ్ చేయడము అంటే ఫెసిలిటీస్ని మంచిగా ఆఫర్ చేయడము ఆర్ బెటర్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడము ఆర్ నాట్ బేస్డ్ ఆన్ రిలేటివ్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్కి సంబంధించి. నెక్స్ట్ డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్ లైన్స్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు కస్టమర్స్ టు రీసాల్వ్ ఇష్యూస్. అంటే మన కస్టమర్స్కి డెడికేటెడ్ కస్టమర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము అండ్ కస్టమర్స్కి ఇష్యూస్ని రీసాల్వ్ చేయడము. నెక్స్ట్ సుపీరియర్ క్వాలిటీ, కస్టమర్ రెస్పాన్సెస్ అండ్ ఇన్నోవేషన్ విల్ బి ఎనేబుల్డ్ వింగ్స్ ఇంటర్నేషనల్ టు కన్సాలిడేట్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ద లాంగ్ రన్. సో మన యొక్క సుపీరియర్ క్వాలిటీ, కస్టమర్ రెస్పాన్సెస్ ఎట్లున్నాం, ఇన్నోవేషన్ ఎట్లుంది, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం లాంగ్ రన్లో రన్ అవుతాం. నెక్స్ట్ థర్డ్ వన్ మేనేజ్మెంట్ కంట్రోల్ రిపోర్ట్కి సంబంధించి ఏ దానిలో ఉన్నాము అంటే రిపోర్ట్ ప్రకారం మనం ఏ దానిలో ఉన్నామని చూసుకుంటే మనకి 2 రిపోర్ట్స్ ఉంటాయి. ఒకటి ఫీడ్బ్యాక్ కంట్రోల్ రిపోర్ట్ అండ్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ రిపోర్ట్ అనేది 2 ఉంటాయి. మనం ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ రిపోర్ట్స్కి అంటే మేనేజ్మెంట్ కంట్రోల్ ఈజ్ రిక్వైర్డ్ టు సెట్ పర్ఫార్మెన్స్ మెథడ్ టు డిటర్మైన్. సో మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఏ దానికోసం కావాలి, పర్ఫార్మెన్స్ని సెట్ చేయడానికి, టు డిటర్మైన్ ఇఫ్ ద డిజైర్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ ఆర్ బీయింగ్ అచీవ్డ్ ఆర్ నాట్. సో డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీని మనం అచీవ్ అయినామా, అచీవ్ కాలేదా. అండ్ కంట్రోల్స్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ఎవ్రీ స్టేజ్ బిఫోర్ ద యాక్టివిటీ కమెన్స్. సో మనకు ఒక యాక్టివిటీ కమెన్స్ అయ్యే ముందు అంటే స్టార్ట్ కాక ముందుకే while the activity is being performed and after the activity has been completed. సో మనం యాక్టివిటీ పర్ఫామ్ చేసే ముందు కానీ ఆర్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఇవన్నీ చూసుకునేటప్పుడు అకార్డింగ్లీ కంట్రోల్ రిపోర్ట్ జనరేటెడ్ కుడ్ బి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ రిపోర్ట్ అంటే ప్రయర్ అంటే ముందరనే యాక్షన్స్ టేకెన్ బిఫోర్. నౌ ఫీడ్ ఫార్వర్డ్ రిపోర్ట్ అంటే బిఫోర్ యాక్షన్స్ అనమాట. కన్కరెంట్ రిపోర్ట్ని డ్యూరింగ్ దానికో, ఫీడ్బ్యాక్ రిపోర్ట్ని ఆఫ్టర్. ఇవన్నీ కంట్రోల్ రిపోర్ట్స్ మనం తీసుకోవాలి. కంట్రోల్ రిపోర్ట్స్ ఏమేమి తీసుకోవాలి, ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ రిపోర్ట్ ఒకటి అంటే ప్రయర్గా తీసుకునేది, కన్కరెంట్ రిపోర్ట్ అంటే డ్యూరింగ్ టైం తీసుకునేది, ఫీడ్బ్యాక్ రిపోర్ట్ అంటే మొత్తం సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత మా సర్వీస్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారో అది ఫీడ్బ్యాక్ రిపోర్ట్ అనమాట. నెక్స్ట్ డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ వెన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ వింగ్స్ బీయింగ్ అచీవ్డ్ ఆర్ నాట్. ఎక్కడ Management Wings International want to achieve a reporting system that enables to take preventive measures. It would need to have feed-forward control. This control will help measure the error before it's actually taken place. సో ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్లో మనం ఉంటామంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. ఎర్రర్స్ బిఫోర్ ఇట్ యాక్చువల్లీ టేకెన్ ప్లేస్. సో యాక్చువల్గా ఎర్రర్స్ అనేది తీసుకోక ముందుకే మనకి హెల్ప్ చేస్తుంది. ప్రివెంటివ్ మెథడ్స్ కెన్ దెన్ be taken to change the operational variables to achieve the desired results. సో ప్రివెంటివ్ మెథడ్స్ ఏం చెప్తుంది, చేంజెస్ టేక్ టు చేంజెస్ ద ఆపరేషనల్ వేరియబుల్స్ టు అచీవ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. సో మనం డిజైర్డ్ రిజల్ట్స్ని అచీవ్ కావచ్చు. గైడ్లైన్స్ టు ఇంప్లిమెంట్ ఏ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ ఆర్ యాజ్ ఫాలో. సో ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్కి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఏం గైడ్లైన్స్ అవి, ఒకటి త్రో ప్లానింగ్ అండ్ అనాలిసిస్ ఈజ్ రిక్వైర్డ్. మనం ప్లానింగ్ చేయడం కావాలి, ఆ ప్లానింగ్ని అనలైజ్ చేసుకుంటూ పోవడం అనేది కావాలి. దట్ ఈజ్ త్రో ప్లానింగ్ అండ్ అనాలిసిస్ ఈజ్ రిక్వైర్డ్. ఇన్ ద కేస్ ఆఫ్ వింగ్స్ ఇంటర్నేషనల్ ద ప్రపోజల్ షుడ్ బి ప్లాన్డ్ అండ్ అనలైజ్డ్ అట్ వేరియస్ లెవెల్స్. ద strategy of selection of appropriate rules, that is full service pricing, strategic partnership, financing and proposal need to be taken at higher level management. Decisions relating to flight operation, procurement of supplies like fuel, marketing, human resource planning etc. can be done by management in charge of operations. That is first మనం ఏ చేయాలనుకుంటామో ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి థరో ప్లానింగ్ ఉండాలి, దాన్ని అనలైజ్ చేయాలి ఎప్పటికప్పుడు.
సో దాన్ని మన యొక్క కంపెనీకి ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఇంటర్నేషనల్ దానిలో ప్రపోజల్ ఏముంది, ఇంటర్నేషనల్లో ప్లానింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ వేరియస్ లెవెల్స్, ద స్ట్రాటజీ ఆఫ్ సెలెక్షన్, అప్రాప్రియేట్ రూల్స్, దట్ ఈస్ ఫుల్ సర్వీస్ ప్రైజింగ్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఫైనాన్సింగ్ ద ప్రపోజల్ నీడ్ టు బి టేకెన్ హట్ హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్. ఏవైతే వాళ్ళు ఫుల్ సర్వీస్ తీసుకోవాలనుకుంటారో అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకుండా అట్లాంటి డెసిషన్ని హయ్యర్ లెవెల్ వాళ్ళు తీసుకోవాలి. ఆ డెసిషన్ రిలేటింగ్ టు ఫ్లైట్ ఆపరేషన్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సప్లైస్ లైక్ ఫ్యూయల్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ ఎక్సెట్రా కెన్ బి డన్ బై మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఏవైతే కిందివి కొన్ని డెసిషన్స్ రిలేటింగ్ టు ఆపరేషన్స్, ప్రొక్యూర్మెంట్, సప్లైస్, ఫ్యూయల్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నావో అవన్నీ రిలేటింగ్ టు ఆ ఆపరేషన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్, కేర్ఫుల్ డిస్క్రిమినేషన్ మస్ట్ బి అప్లైడ్ ఇన్ సెలెక్టింగ్ ఇన్పుట్ వేరియబుల్స్. డిస్క్రిప్షన్ దగ్గర ఇన్పుట్ వేరియబుల్ సెలెక్షన్ దగ్గర మస్ట్ అప్లైడ్ కేర్ఫుల్గా తీసుకోవాలి. అంటే ప్లానింగ్ అండ్ అనాలిసిస్ షుడ్ బి డన్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాషన్. దేర్ షుడ్ బి సినర్జీ ఇన్ ద టేకింగ్ అట్ అన్ ఆపరేషనల్ లెవెల్, టాప్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ లెవెల్. సో ఆపరేషనల్ లెవెల్ అండ్ టాప్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ లెవెల్స్ వాళ్ళు సినర్జీ ప్రకారం థింక్ చేయాలి. సినర్జీ మీన్స్ బెనిఫిట్ ఏమొస్తుంది కంపెనీకి, బెనిఫిట్ ఏమొస్తుంది ఇండివిజువల్కి అనేది చూసుకుంటే. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకోవాలి, ఫస్ట్ మనం ఏం చెప్పినాము, థరో ప్లానింగ్ అండ్ అనాలిసిస్ చేయాలి. ఏది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫీడ్ ఫార్వర్డ్ని. నెక్స్ట్ కేర్ఫుల్ డిస్క్రిమినేషన్స్ని ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీడ్ ఫార్వర్డ్ మెకానిజం షుడ్ బి కెప్ట్ డైనమిక్. ఫీడ్ ఫార్వర్డ్ అనేది ఆల్వేస్ డైనమిక్గా పెట్టుకోవాలి, అంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. వింగ్స్ ఇంటర్నేషనల్ షుడ్ కీప్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీస్. ఇది దీనిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ని చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద సివిల్ ఏవియేషన్ సెక్టార్లో గవర్నమెంట్ పాలసీస్ని బాగా చూసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్టార్ ఏందనేది చూసుకోవాలి. నెక్స్ట్, రిపోర్టింగ్ మే బి డన్ ఇన్ ద ప్రీ డిటర్మైన్డ్ ఇంటర్వెల్స్. సేస్ మంత్లీ ఫీడ్ ఫార్వర్డ్ రిపోర్టింగ్ కెన్ బి డిసైడెడ్ అపాన్. చేంజెస్ టు ప్లాన్ షుడ్ బి మేడ్ ఇన్ టైమ్లీ ఫ్యాషన్ టు మేక్ దెమ్ రిలవెంట్. సో రిపోర్టింగ్ ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ప్రీ డిటర్మైన్డ్ ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకొని, మంత్లీ ఫీడ్ ఫార్వర్డ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని, అంటే ప్లాన్స్ ఏమైనా చేంజ్ అయినా అనుకోండి షుడ్ బి మేడ్ ఇన్ టైమ్లీ ఫ్యాషన్ టు మేక్ దెమ్ రిలవెంట్. సో ప్లాన్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ పోవాలి. సో డైనమిక్గా పెట్టడం అనేది థర్డ్ వన్ గైడ్ లైన్స్లో. ఫస్ట్ది థరో ప్లానింగ్స్ అండ్ అనాలైజ్ చేసుకోవాలి, కేర్ఫుల్ డిస్క్రిమినేషన్ ఉండాలి, తర్వాత అనేది డైనమిక్ పెట్టాలని చెప్పినాము. ఫోర్త్, ఏ మోడల్ కంట్రోల్ సిస్టమ్ షుడ్ బి డెవలప్డ్. ఒక కంట్రోల్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. దట్ ఈస్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వేరియస్ ఫంక్షన్స్ నీడ్ టు బి డిటర్మైన్డ్ అండ్ క్లియర్లీ డిఫైన్డ్ వైల్ డెవలపింగ్ దిస్ model. Authority and responsibility for various functions need to be determined and clearly defined while developing this model. సో మోడల్ కంట్రోల్ సిస్టమ్ని డెవలప్ చేసేటప్పుడు అథారిటీ వాళ్ళు ఎవరు ఉన్నారో, రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వేరియస్ ఫంక్షన్కి వాళ్ళందరినీ క్లియర్గా డిటర్మైన్ చేసుకోవాలి. అంటే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలంటే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి. ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు అనేది మనం ప్రాపర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, డేటా అండ్ ఇన్పుట్ వేరియబుల్స్ షుడ్ బి కలెక్టెడ్ రెగ్యులర్లీ. సో ఇన్పుట్ డేటా అనేది వేరియబుల్ ఇన్పుట్ డేటా అనేది రెగ్యులర్గా కలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇన్పుట్ డేటా ఏముంటాయి, వేరియబుల్ కాస్ట్, మనకు అయ్యే కాస్ట్ ఏముంటాయి, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ గురించి చెప్పినాము, ఫ్యూయల్ ప్రైస్ ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, స్టాఫ్ కాంపెన్సేషన్, ఓవర్హెడ్స్, ఇట్లాంటి వేరియబుల్ చేంజెస్ డేటా గురించి ఎప్పటికప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి. దీన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ ద ప్రైస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫ్లక్చువేట్ వైడర్లీ, హర్ ఎడ్జింగ్ ఆప్షన్స్ ఆర్ లాంగ్ టర్మ్ ప్రైజింగ్ అగ్రిమెంట్స్ విత్ సప్లయర్స్ కెన్ బి కన్సిడర్. అంటే ఆ ప్రైస్ అనేది ఎక్కువ చేంజ్ అవుతామని మీకు అనిపిస్తే మనం అగ్రిమెంట్స్కి పోవడం, హెడ్జింగ్ ఆపరేషన్కి పోవడం బెటర్. నెక్స్ట్, ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ రిక్వైర్స్ యాక్షన్స్. సో ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్కి యాక్షన్స్ అనేది కంపల్సరీ రిక్వైర్డ్. అట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ద కంట్రోల్ మోడల్ డెవలప్డ్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ సిస్టమాటిక్ కోర్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో సిస్టమాటిక్ కోర్స్ ఆఫ్ ఆపరేషన్స్ తీసుకోవాలి. మనం ఏమేమి చెప్పినాము, ఫస్ట్ వచ్చేసి లో కాస్ట్ అడ్వాంటేజ్ స్ట్రాటజీ కాకుండా ఉండడానికి, అంటే ఎప్పుడు వర్కౌట్ కాదని చెప్పినాము. ఏది కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ ఎప్పుడు కాదని చెప్పినాము. ఎందుకు, ఒకటి కాంపిటీటర్ దగ్గర ప్రైస్ వార్ జరుగుతుంది అండ్ హయ్యర్ పేమెంట్ చేయాల్సి వస్తుంది టికెట్లకి, తర్వాత కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ పెరగవచ్చు, మనం తగ్గొచ్చు అని చూసుకున్నాం, దాన్ని చూసినాం. తర్వాత డిఫరెన్షియేషన్ స్ట్రాటజీకి వచ్చినామని చెప్పినాము. డిఫరెన్షియేషన్ స్ట్రాటజీకి ఎట్లా వచ్చినామని చెప్పినాము, ఫుల్ సర్వీసెస్ని హై క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఫ్లైయర్స్కి సర్వీస్ని హబ్ స్పోక్ అనే ఒకటి ఇంట్రడ్యూస్ చేసి మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నామని, వెకేషన్ ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము, డిఫరెన్షియేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము రోడ్ ఆర్ రైలు అని చెప్పినాము. తర్వాత
ఫీడ్ ఫార్వర్డ్ రిపోర్ట్ని చేసుకొని ఫీడ్ ఫార్వర్డ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి గైడ్ లైన్ చెప్తున్నాము. ఆ గైడ్లో ఇంట్లో ఏం చెప్తున్నాము, మనకి ప్లానింగ్ అండ్ అనాలిసిస్ థరోగా ఉండాలి, కేర్ఫుల్ డిస్క్రిమినేషన్ ఉండాలి అండ్ డైనమిక్ ఉండాలి. తర్వాత మన యొక్క మోడల్ కంట్రోల్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్కి సంబంధించిన ఇన్పుట్ డేటాని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవి చేంజెస్ ఎక్కువైతే అనుకుంటే హెడ్జ్కి పోవాలి, అగ్రిమెంట్స్కి పోవాలని చెప్తున్నాము. సో ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ వచ్చేసి యాక్షన్స్ రిక్వైర్స్ యాక్షన్స్ అని చెప్పినాము. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ కంట్రోల్ రిపోర్ట్. మేనేజ్మెంట్ కంట్రోల్ రిపోర్ట్లో ఇంకో రిపోర్ట్ ఏముంటుందని చెప్పినాము, ఫీడ్బ్యాక్ కంట్రోల్ రిపోర్ట్. ఒకటి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ రిపోర్ట్, ఇంకోటి ఫీడ్బ్యాక్ కంట్రోల్ రిపోర్ట్. ఫీడ్బ్యాక్ కంట్రోల్ రిపోర్ట్ ఏవి అంటే ఫీడ్బ్యాక్ కంట్రోల్ రిపోర్ట్లో మేనేజ్మెంట్ రిపోర్ట్లో 2 రిపోర్ట్స్, ఒకటి ఫీడ్బ్యాక్ ఒకటి ఫీడ్ ఫార్వర్డ్. ఇంతకుముందు ఫీడ్ ఫార్వర్డ్ చెప్పినాము. ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఏమి, బిఫోర్ యాక్షన్ టేకింగ్. ఇది ఫీడ్బ్యాక్ కంట్రోల్ అంటే ఆల్రెడీ ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది అంటే ఆఫ్టర్ హ్యాపెన్ మనం యాక్షన్ తీసుకోవడం, యాక్షన్ తర్వాత తీసుకోవడం. దీస్ ఆర్ కంట్రోల్ రిపోర్ట్స్. ఇవి కూడా కంట్రోల్ రిపోర్ట్సే దట్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద ఆపరేషన్స్. సో ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఆపరేషన్కి ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ట్రాక్ ద యాక్చువల్ రిజల్ట్స్. ఇదేం చేస్తుంది, యాక్చువల్ రిజల్ట్స్ని ట్రాక్ చేస్తుంది విత్ ద బడ్జెటెడ్ ఆర్ ఫోర్కాస్టెడ్ రిజల్ట్స్. సో యాక్చువల్ రిజల్ట్స్ని ట్రాక్ చేస్తుంది బడ్జెటెడ్ ఆర్ ఫోర్కాస్టెడ్ రిజల్ట్స్తో. దిస్ రిపోర్ట్ ఇన్ దెమ్సెల్వ్స్ డు నాట్ కాజ్ ఏ చేంజ్ ఇన్ పర్ఫార్మెన్స్. ద మేనేజ్మెంట్ హ్యాస్ టేక్ టైమ్లీ యాక్షన్ టు కరెక్ట్ ద ఎర్రర్ అండ్ చేంజ్ ఇట్స్ ఆపరేషన్స్. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క యాక్షన్స్ని, ఎర్రర్స్ని అండ్ ఆపరేషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, టైమ్లీ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దీస్ కంట్రోల్ రిపోర్ట్స్ దట్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఆపరేషన్స్. సో అబౌట్ ఆపరేషన్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత యాక్చువల్లీ రిజల్ట్స్తో బడ్జెటెడ్ ఫోర్కాస్ట్ రిజల్ట్స్ని కంపేర్ చేయడము. నౌ గైడ్ లైన్స్ టు ఇంప్లిమెంట్ రిపోర్టింగ్ సిస్టమ్. సో ఫీడ్బ్యాక్ని రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏవే గైడ్ లైన్స్ ఉండాలి అంటే, ఫస్ట్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ షుడ్ డిస్క్లోజ్ బోత్ అకంప్లిష్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇవేం డిస్క్లోజ్ చేస్తుంది, బోత్ అకంప్లిష్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అక్కడనేమో థరో ప్లానింగ్ అండ్ అనాలిసిస్ కావాలి అని చెప్పినాము ఇక్కడ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్లో. ఇక్కడ ఫీడ్బ్యాక్ రిపోర్ట్లో అకంప్లిష్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెండింటిని డిస్క్లోజ్ చేస్తాము అని చెప్తాము. నెక్స్ట్ దీనికి సంబంధించి responsibility as discussed in feed forward control. Wings International would have already put in place an organizational structure defining individual authority and responsibility. అక్కడ మనం రెస్పాన్సిబిలిటీ పెట్టినాము అంటే ఏం రెస్పాన్సిబిలిటీస్ పెట్టినాము, హయ్యర్ లెవెల్ వాళ్ళు ఫైనాన్సింగ్ అండ్ ప్రపోజల్కి సంబంధించి పార్ట్నర్షిప్ ఎవరితో ఎంటర్ కావాలనేది హయ్యర్ లెవెల్ వాళ్ళు చూసుకోవాలని చెప్పినాము. నెక్స్ట్ ఆపరేషనల్ వాళ్ళు, మేనేజ్మెంట్ ఆపరేషనల్ వాళ్ళు ఫ్యూయల్కి, మార్కెటింగ్కి, హ్యూమన్ రిసోర్స్ ఎవరు పెట్టాలనేది మా ఆపరేషన్ వాళ్ళు చూసుకోవాలని చెప్పినాము. సో ఆల్రెడీ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇండివిజువల్ ప్రొడ్యూస్ చేసినాం కదా, వాటి యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసేది ఫీడ్బ్యాక్ కంట్రోల్. అంటే వాళ్ళు ప్రాపర్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసేది ఫీడ్బ్యాక్ కంట్రోల్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ షుడ్ బి ఎక్స్ట్రాక్టెడ్ ప్రాంప్ట్లీ. దీన్ని ప్రాంప్ట్లీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ద మేనేజ్మెంట్ హ్యాస్ టు డిసైడ్ ద ఇంటర్వెల్ అట్ విచ్ దీస్ రిపోర్ట్స్ నీడ్ టు బి జనరేటెడ్. సో ఒక్కొక్క ఇంటర్వెల్లో ఈ రిపోర్ట్ని జనరేట్ చేసి ఆ రిపోర్ట్ని ప్రాంప్ట్గా వర్క్ చేసిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ద ఇంటర్వెల్ షుడ్ బి సచ్ దట్ చేంజెస్ రిక్వైర్డ్ కెన్ బి అసెస్డ్ అండ్ యాక్షన్ కెన్ బి టేకెన్ ఇన్ టైమ్లీ మేనర్. సో ఇక్కడ ఎప్పటికప్పుడు చేంజెస్ని అసెస్ చేసుకుంటూ పోవాలి ఇంటర్వెల్స్కి అండ్ యాక్షన్స్ని తీసుకోవాలి టైమ్లీ మేనర్లో. నెక్స్ట్ ఇన్ దిస్ ప్రీవియస్ ఇన్స్టెన్స్ చూసుకుంటే వింగ్స్ ఇంటర్నేషనల్ హ్యాడ్ గివెన్ అటానమీ టు ద మార్కెటింగ్ అండ్ ప్రైజింగ్ డివిజన్ టు టేక్ డెసిషన్స్. సో మార్కెటింగ్ అండ్ ప్రైజింగ్ డివిజన్స్ టు టేక్ డెసిషన్ టు మీట్ ద కాంపిటీటర్స్ యాక్షన్స్. నెక్స్ట్ ఇట్ టుక్ 5 years టు డిటర్మైన్ దట్ ద ప్రాజెక్ట్ వాజ్ అన్వియబుల్. సో కంపెనీకి ఒక 5 years పట్టింది దాని యొక్క ప్రాజెక్ట్ అనేది వియబులా కాదా అని చెప్పడానికి. అంటే ఇది ఫీడ్బ్యాక్ కంట్రోల్కి సంబంధించి. అండ్ however timely reporting mechanisms such as feedback report should have been in place to apprise the top management about the decision taken. This information would have enabled that top management to take an earlier assessment as to viability of no frill airlines. నెక్స్ట్ అంటే ఒక మనం ఫీడ్బ్యాక్ రిపోర్ట్ అనేది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఎగ్జాక్ట్ ప్రాంప్ట్లీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ది అకంప్లిష్మెంట్, బోత్ అకంప్లిష్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి రిపోర్ట్ చేసినాము. నెక్స్ట్ థర్డ్ది స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్. ఫీడ్బ్యాక్ రిపోర్ట్ షుడ్ డిస్క్లోజ్ స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్. అది
స్ట్రెంగ్స్ ఏమున్నవి, ఏం రిలేషన్షిప్స్ ఉన్నాయి అనేది ఎస్టిమేషన్ చేసి దాని ప్రకారం పోతుంది. ఇక్కడ ఆల్రెడీ జరిగిందని డిస్క్లోజ్ చేస్తుంది. దట్ ఈస్ ట్రెండ్ కుడ్ బి కస్టమర్ ట్రావెలింగ్ ప్రిఫరెన్సెస్, కస్టమర్స్ ఎక్కడెక్కడ పోవాలనుకుంటున్నారు, డీల్స్ ఆఫర్డ్ బై కాంపిటీటర్స్ ఏ డీల్స్ని ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ ఆర్ అదర్ చేంజెస్ ఇన్ ఫ్లైట్ ఆపరేషన్స్. రిలేషన్షిప్ కుడ్ బి సప్లయర్ రిలేషన్షిప్, కస్టమర్ రిలేషన్షిప్, స్ట్రాటజిక్ పార్ట్నర్ రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్స్ అంటే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, కస్టమర్ రిలేషన్షిప్, సప్లయర్ చైన్ రిలేషన్షిప్స్ అండ్ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్ రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్షిప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ ఏరియాస్ షుడ్ బి collated in order to provide proper feedback to the management. Next, D. Feedback report should disclose variation from standards. సో స్టాండర్డ్ నుంచి ఏమైనా వేరియేషన్స్ వస్తే ఫీడ్బ్యాక్ రిపోర్ట్ అనేది డిస్క్లోజ్ చేస్తుంది. దిస్ స్టాండర్డ్ కుడ్ బి ఫ్రమ్ ఫైనాన్షియల్ బడ్జెట్ or non-financial metrics identified as key performance indicator, that is KPI. For example, delay in flight operation could be non-financial metric that can be tracked against an expected standard state. Flight operation could be non-financial metric that can be tracked against the expected standards. So డిలే అయిందా, నాన్ ఫైనాన్షియల్ వల్ల వచ్చిందా, ఆర్ స్టాండర్డ్ని సెట్ చేసి ప్లానింగ్ స్టేజ్కి చూసుకుంటాము. ద ఇన్ఫర్మేషన్ మెట్రిక్ ఫర్ యాక్చువల్ ఆపరేషన్ షుడ్ బి అసెస్డ్ ఇన్ ద సేమ్ మేనర్ విత్ విచ్ ద స్టాండర్డ్స్ వాస్ సెటెడ్. అంటే మనం ఏ స్టాండర్డ్స్ పెట్టినాం, ఏ స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లైట్ డిలే ఇన్ ఆపరేషన్ కుడ్ బి డిలే ఇన్ అరైవల్ బియాండ్ 15 minutes. దిస్ సేమ్ స్టాండర్డ్ షుడ్ బి యూజ్డ్ టు అసెస్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, ఫీడ్బ్యాక్ రిపోర్ట్ షుడ్ బి స్టాండర్డ్ ఫార్మాట్. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్, అంటే ఒక దానికి ఏదైతే యూజ్ చేస్తామో ఆ ఫార్మాట్ నెక్స్ట్ దానికి యూజ్ చేస్తుంటాము. ఇట్ షుడ్ బి ఈజీలీ అండర్స్టాండ్ యాజ్ వెల్ ప్రజెంటెడ్ టు ద మేనేజ్మెంట్. ఫ్యాక్ట్ షుడ్ బి స్టేటెడ్ వితౌట్ అంబిగిటీ అండ్ స్టాండర్డ్ మేనర్. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.